కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరుకి మొన్నటి వరకు ఎంత అటెన్షన్ ఉందో మీ అందరికి తెలిసిన విషయమే. మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ప్రకంపనలు సృష్టించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు విఫలమైంది? ఈ జెన్‌జీ అనే పేరు వెలుగులోకి ఎందుకొచ్చింది? దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. నచ్చినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకనంటే, భారతదేశంలో ప్రకంపనలు సృష్టించినంత ఏ పార్టీ అంటే ఎవరైనా ఒక కొత్త పార్టీ పెడుతున్నారంటే దానికి కొంత కొంత సమయం పట్టిద్ది. అందరూ గ్యాదర్ అవ్వడానికి ఎంతో సమయం పట్టేది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్‌లో ఒక ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్నారు. ఎవరైతే బీజేపీ పార్టీ శాసిస్తుందో, అలాగే అంతకుముందు ఎవరైతే కొన్ని తరాలుగా కాంగ్రెస్ పార్టీ శాసించిందో, వాళ్ళందరికంటే ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వాళ్ళ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ. దాన్ని చూసి ఆహ్, ఇంతమంది ఫాలో అవుతున్నారంటే ఏదో దేశంలో ఏదో జరగబోతుందని జెప్పేసి అందరూ అన్ని విధాలుగా అనుకున్నారు. కానీ అది గ్రౌండ్ రియాలిటీకొచ్చేపాటికి అది అంతగా జరగలేదు. ఎందుకనంటే సోషల్ మీడియాలో జరిగే యుద్ధం భయంకరంగా ఎంతైతే ఉంటుందో, మనం రియాలిటీలోకొచ్చిన తర్వాత ఆ రియాలిటీలోది అది కనిపించలేదు. ఎందుకనంటే ఈ కాక్రోచ్ పార్టీ అనేది యువకులు జెన్‌జీ ఇప్పుడున్న యువకులు ఎవరైతే ఉన్నారో, ఈ ఇప్పుడున్న అన్నిట్లికి అన్నీ ఒక్కటే కాదు, బీజేపీ ఒకటే కాదు, కాంగ్రెసే కాదు, ఇయన్ని పార్టీలని దించేయాలి. ఒక కొత్త తరం రావాలి. జెన్‌జీ అనేది కొత్తగా ఆలోచించుకోవాలి అని జెప్పేసి ఒక పార్టీని మీద వాళ్ళు చేసిన యుద్ధం ఏది ఒక పార్టీ చేసిన యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారని చెప్పాలి. ఆన్‌లైన్‌లో చూపించినంత ఉత్సాహం గ్రౌండ్ రియాలిటీలోకి రాలేదు. వాళ్ళే దాన్ని ఏదో అంటారు గదా! ఆహ్, బలు వాపుని చూసి బలుపు అనుకుంటారని జెప్పేసి, అలాగే వీళ్ళ విషయంలో కూడా అలాగే జరిగిందని నా ఉద్దేశం. ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు కాంగ్రెసు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళకెంతో అనుభవం ఉన్నా కూడా వాళ్ళ మీద ఒక యుద్ధమే జేస్తున్నారు. అంటే వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద చేస్తున్నారు. మిగతా పార్టీలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీలు కూడా చేస్తున్నారు. ఏదైనా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఒక ముందుకెళ్ళాలి తప్పితే ఆవేశపూరితంగా ముందుకెళ్ళకూడదు. వీళ్ళు ఆవేశంగా ఉండటం వల్లే ఇలాగా అంతమైపోయిందని నేను అనుకుంటున్నాను. ఏదో జరిగిద్దనుకుంటే వాళ్ళకి వాళ్ళే ఫూల్స్ అయిపోయి వెనక్కెళ్ళిపోయారు. ఒకటి దృఢ సంకల్పంగా తలుచుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చేతిలో ఫోన్ ఉంది కదా! అని జెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అనేది ఏదైనా సరే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా ముందుకెళ్ళటం అనేది ఇప్పుడు కాక్రోచ్ పార్టీ. ఈ పార్టీని చూస్తేనే అర్థమైంది. అంటే వాళ్ళు వస్తే దేశం మారిందో, మారద్దో తెలీదు. కానీ ఒక అడుగు ముందుకేశారు. కానీ దాంట్లో విఫలమయ్యారు. ఇది ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీకి గాని ఊపిరి తీసుకోదగ్గ విషయమే. ఎ చూద్దాం. ఇంకా ముందుకి ఎన్ని పార్టీలొస్తాయో, ఏం జేస్తారో, దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.